ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మార్చ్ 9, 2013 సంవత్సరం. నేడు శనివారం. మాఘమాసం బహుళపక్షం త్రయోదశి తిథి నేటి తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల వరకు ఉన్నది. నేటి నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు ఉన్నది. అలాగే పరిఘము అనే యోగము నేటి ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు ఉన్నది. దాని తర్వాత శివము అనే యోగము నేటి రాత్రి 3 గంటల 36 నిమిషాల వరకు. అలాగే నేటి ఉదయం గరిజి అనే కరణము నేటి ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉన్నది. దాని తర్వాత వణిజ అనే కరణము ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల వరకు ఉండటం జరుగుతుంది. వర్జ్యం నేటి సాయంత్రం 5 గంటల 56 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 7 గంటల 28 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలం. అలాగే అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా తెలియజేయటం అవుతుంది. ఇక దుర్ముహూర్తం నేటి ఉదయం 6 గంటల 32 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 8 గంటల 7 నిమిషాలకు ఉన్న కాలం ఏదైతే ఉందో అది దుర్ముహూర్త కాలం. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషంలో మొట్టమొదటిగా మనం ఈరోజు శనివారము త్రయోదశి, అందున మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి. మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఏదైతే ఉన్నదో అది శనిదేవుడి యొక్క పుట్టినరోజు. శనివారము త్రయోదశి ఈ రెండు రావటం వల్ల శని త్రయోదశి. కాబట్టి నేడు ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు, అష్టమ శనితో బాధపడేవారు, అర్ధాష్టమ శనితో బాధపడేవారు నేడు మీ దగ్గరలో ఉన్న శనిగ్రహ దేవాలయానికి వెళ్ళటము లేదా శనిదేవుడి ప్రీతికరమైన ఏదైనా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళటము, శని వ్రతము ఆచరించటము. శని వ్రత కథలు 5 కథలు మనకి కనిపిస్తున్నాయి. ఆ 5 కథలు తప్పనిసరిగా విని శని వ్రతాన్ని ఆచరించి శనికి సంబంధించిన హోమం తిలలతో అంటే తెల్ల నువ్వులతో కనుక హోమం కనుక చేసుకుంటే తప్పనిసరిగా శనిగ్రహ బాధల నుంచి అష్టమ శని అంటే కనుక మీనరాశి వారికి అంటే పూర్వభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం వారికి, అలాగే కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పుష్యమి, ఆశ్లేష, పునరుసు నక్షత్రం యొక్క 4వ పాదము. ఇక కన్యా రాశి వారికి అంటే ఉత్తర, హస్త, చిత్త వీరికి. దాని తర్వాత తులారాశిలోని వారికి విశాఖ, అనురాధ, స్వాతి, జ్యేష్ఠ నక్షత్రంలో జాతకులకి. వీరందరూ ఈ రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శనిగ్రహ దేవాలయానికి వెళ్ళి శనికి అభిషేకాదులు చేసుకున్న తర్వాత అలాగే ఆ గుళ్ళో ఉన్న ముఖ్యమైన దేవత, ప్రధాన దేవత ఎవరైతే ఉంటారో ఈశ్వరుడు కానీ లేక ఆ దేవాలయంలో హనుమంతుల వారిని కానీ దర్శనం చేసుకుని కనుక వస్తే శనిగ్రహ బాధల నుంచి తప్పనిసరిగా విమోచన అనేది కలుగుతుంది. అలాగే రేపు శివరాత్రి కాబట్టి రేపు శివరాత్రి కాబట్టి శివరాత్రి పూజ 4 జాములు చేసుకోవాలి. అంటే ఒక జాము అంటే 3 గంటలు. సూర్యాస్తమయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని మనం రాత్రిగా చెప్తాం. ఈ రాత్రి మొత్తం 12 గంటలు అన్నప్పుడు ఈ 12 గంటలు 4 జాములుగా విడదీశారు. పూర్వం మనకి ఈ వాచీలు, మినిట్స్, అవర్స్ ఇట్లాంటివి లేవు కాబట్టి జాము, దీని మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము. ఒక జాము అంటే 3 గంటలుగా మనకి తెలుస్తోంది. కాబట్టి ఈ 4 జాముల పాటు శివ పూజ వివిధ రకాలుగా చేయాలి. ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటి జాములో శివ పూజ పాలతో చేస్తూ పద్మాలతో వికసించిన పద్మాలు కానీ లేక మాలు చిన్న చిన్న పద్మాలు కనుక ఉంటే ఆ పద్మాలతో కానీ వీటితో అభిషేకం అది చేసుకున్న తర్వాత ఋగ్వేద మంత్రంలో ఒకటి గమనించండి, శివ పూజ 4 వేదాల్లో చెప్పడం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఈ 4 వేదాల్లో శివుని, మహాదేవుని యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. 4 జాముల పూజలో మొట్టమొదటి జాములో ఋగ్వేదంలో ఉన్న మంత్రయుక్తంగా ఆ శివుడికి అభిషేకం చేస్తూ పాలని, పద్మాలని వాడాలి. పాలు అంటే కనుక ఇక్కడ తప్పనిసరిగా ఆవు పాలు మాత్రమే, వేరొక పాలు వాడటానికి అవకాశం లేదు. కాబట్టి ఆవు పాలతో అభిషేకము అలాగే పద్మాలతో అభిషేకం చేసుకుంటూ పెసరపప్పు, బియ్యము ఈ రెండు కలిపిన వంటకం ఏదైతుందో
దాన్ని నివేదనగా సమర్పించుకోవాలి. రెండవ జాము నాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి జాములో చేసిన ఆ యొక్క పూజ చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని రెండవ జాములో పూజ చేసే సమయంలో నిర్మాల్యం అంటారు. ఆ నిర్మాల్యం విసర్జన చేసిన తర్వాత తిరిగి ఆ యొక్క మూర్తికి, లింగాకారంలో ఉన్న ఆ మహాదేవుడికి మనం పెరుగు అంటే ఇక్కడ తప్పనిసరిగా ఆవు పాలతో చేసిన పెరుగు మాత్రమే, వేరే యొక్క పాలతో చేసిన పెరుగు ఇక్కడ పనికిరాదు. శివ పూజకి ఆవు పాలే చాలా శ్రేష్టం కాబట్టి ఆవు పాలతో చేసిన పెరుగు ఏదైతే ఉంటుందో ఆ పెరుగునే దీంట్లో వినియోగించాలి తప్పితే వేరొక పెరుగుని వినియోగించడానికి లేదు. ఇక్కడ మరొక విషయం తప్పనిసరిగా గమనించండి, పూజ ఏది చేసినా ద్రవ్య వినియోగం అంటే కనుక మీ యొక్క సొంత డబ్బులు, కష్టపడిన డబ్బులు తప్పనిసరిగా ఈ యొక్క పూజలో వాడవలసిందే. అంతే తప్పితే నాకు అధికారం ఉంది కదా అని, లేకపోతే నాకు మనవాళ్ళదే కదా అని చెప్పి వెళ్ళి మనం ఉచితంగా ఎటువంటి పూజ మనం చేయకూడదు. కాబట్టి తప్పనిసరిగా మన కష్టార్జితం అక్కడ సమర్పించుకోవాలి. కాబట్టి ఆవు పాలతో చేసిన పెరుగుతో ఇక్కడ దాని తర్వాత ఈ యొక్క రెండవ జాములో ఈ ఒక్కరోజు మాత్రమే, శివరాత్రి నాడు మాత్రమే తులసి దళాలతో ఆ యొక్క మహాదేవుని అర్చన చేయవచ్చు. కాబట్టి రేపు శివపూజ మనందరం 4 జాములు తప్పనిసరిగా శివారాధన చేసుకుని ఆ శివుడి యొక్క కృపకి మనందరం పాత్రలవుదాం. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు శివరాత్రి నాడు చేయవలసిన మరికొన్ని నియమాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ విధంగా ధర్మసింధు నిర్ణయించినటువంటి కాలానుక్రమణిక, ఏ పూజా కార్యక్రమం ఏ విధంగా చేస్తే శుభం జరుగుతుందో, ఏ యొక్క మంత్రం ఏ ఏ సమయంలో ఏ రకంగా చెప్తే దాని యొక్క ఫలితాన్ని, సత్ఫలితాన్ని సంపూర్తిగా మనం అనుభవిస్తామో అలాంటి వ్రతాదుల గురించి, మహాపర్వదినాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా రేపు వచ్చేది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ శివునికి ఏ ఏ సమయంలో ఏ ఏ పూజా విధానం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం. మహాశివరాత్రి 11 మాస శివరాత్రులు కలిసితే 12వ శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. దుర్లభస్యాం, దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఏ మానవుడైతే సంకల్పపూర్వకంగా పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడో, అభిషేకిస్తాడో అలాంటి భక్తుడికి పరమశివుని యొక్క అనుగ్రహం వలన ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి అంత్యమున మోక్ష సాన్నిధ్యాన్ని పొందుతాడంటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఏ ఏ కాలం అంటే ఒక రోజుని 5 భాగాలుగా విభజిస్తే ప్రాతకాలం నుంచి కూడా సాయంకాలం వరకు ఒక్కొక్కసారి 6 ఘడియలు, అంటే 6 ఘడియలు అంటే ఒక రోజుని 30 ఘడియలు, 60 ఘడియలు కలిస్తే 24 గంటల ప్రమాణం అవుతుందండి. అదేవిధంగా 30 ఘడియల్ని 5 భాగాలుగా చేయాలి, అంటే 6 ఘడియలు చొప్పున ఒక్కొక్క కాలం నిర్వర్తిస్తూ ఉంటుంది. అలాగా మొదటిది ప్రాతకాలము, రెండవసారి వచ్చేది సంగవ కాలము, మూడవసారి వచ్చేది మధ్యందిన కాలము, 4వ సమయంలో వచ్చేది అపరాహ్నకాలము, 5వ సమయంలో వచ్చేది సాయంకాలము. ఇలాగా ఈ కాలానుగుణంగా స్వామివారి యొక్క అర్చన కానీ, పూజా విధానాలు కానీ ఆయా వ్రతాలను బట్టి, ఆయా పూజలను బట్టి ఈ యొక్క కాలాలని విభజిస్తూ మహర్షులు మనకు ఎన్నో విషయాలు చెప్పారు. అయితే ప్రాతకాలంలో ఎప్పుడైతే ఎవరైతే శివార్చన ఈ మహాశివరాత్రి సందర్భంగా చేస్తారో, అంటే అభిషేకాది క్రియలు చేసుకోగలుగుతారో అలాంటి వారికి ఎప్పుడైతే స్వామివారి యొక్క అభిషేక సంకల్పం చేసుకుని మనం మొదలు పెడతామో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన తస్య మృత్యు భయం నాస్తి. ఎవరైతే ఈశ్వరుని యొక్క పూజ నిత్యము చేసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి అపమృత్యు అనేది ఎప్పుడూ కూడా గృహంలోకి రాదు. ఇది పరమశివుని యొక్క శాసనం. అదేవిధంగా ఇలా ప్రతిరోజు చేసుకోలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఇలాంటి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి యొక్క అభిషేకం సంకల్పించుకొని ఆ రోజల్లా కూడా
ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో స్వామివారి యొక్క తీర్థాన్ని స్వీకరించి ఆ రాత్రి కూడా స్వామివారి యొక్క స్తోత్రనామాలని మననం చేసుకుంటూ, అదేవిధంగా లింగోద్భవ కాలము అంటే అర్ధరాత్రి సమయంలో స్వామివారు ఉద్భవించేటువంటి సమయంలో స్వామివారికి ఇది ఉదయం పూట ఏ విధంగా అయితే చేసుకున్నారో అదేవిధంగా స్వామివారి యొక్క అభిషేకాది క్రియలన్నీ కూడా చేసుకొని ఆ స్వామివారి యొక్క స్తోత్రాన్ని గానం చేస్తూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి మర్నాడు ఉదయమే నిత్యకర్మలన్నీ కూడా నెరవేర్చుకొని స్వామివారికి పెట్టేటువంటి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకొని ఆ తర్వాత భోజనాది కార్యక్రమాలు ఉపవసించి చేయాలన్నమాట. ఈ విధంగా ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రమే కటికైనటువంటి ఉపవాసము పూర్తిగా ఉపవాసం చేయమని చెప్పని ధర్మసింధువులో పెద్దలు మహర్షులు మనందరికీ తెలియజేశారు. కాబట్టి ప్రతి వ్రతానికి ప్రతి పూజకు కూడా ఇలాంటి ఉపవాసాలు కటికంగా అంటే పూర్తి రోజంతా ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఏదైనా వ్రతం కామ్య నిమిత్తం చేసుకునేటప్పుడు సాయంకాలే వ్రతం నిత్యం స్త్రీభిర్యాపి మునీశ్వర, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము, గౌరీ వ్రతము, కేదారేశ్వర వ్రతము ఇలాంటి సంకల్పాదులు కలిగినటువంటి వ్రతం ఏదైనా చేయదలిస్తే సాయంకాలే వ్రతం నిత్యం. వ్రతం అనేది సూర్యాస్తమ సమయంలో వ్రతాన్ని ప్రారంభించే వరకు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండవలను. అదేవిధంగా సూర్యాస్తమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించి వ్రత సమాప్తి అయిపోయిన తర్వాత స్వామివారికి చెందినటువంటి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనానికి ఉపక్రమించవచ్చును. ఈ విధంగా వ్రతాదులు స్వామివారి యొక్క అభిషేకాది క్రియలు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నవి. అదేవిధంగా స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు మంత్రపూర్వకమైనటువంటి వేదాధ్యయనము చేసినటువంటి వేదశాస్త్ర ప్రకారంగా పూజనే చేసుకుంటే భగవంతుని అనే యొక్క అనుగ్రహం అతి శీఘ్రముగా ఏ మనిషికైనా సరే లభిస్తుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. అలా కాకుండా నేను కూడా భగవంతుడి పూజ చేస్తాను, నేను కూడా చేసుకోగలుగుతాను, నేను కూడా ఏదైనా మంత్రం చెప్తాను, ఈ స్వామివారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తాను అనుకునేటువంటి భక్తుడు తాను నిర్మలంగా చక్కగా ఏ పదాన్ని ఏ యొక్క అక్షరాన్ని ఏ విధంగా పలకాలో తెలుసుకుని గురుముఖత తెలుసుకొని ఆ యొక్క అక్షరాన్ని ఆ విధంగా పలికితే భగవద్ అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. అంటే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం కానీ, ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఈ నామాన్ని కానీ చెప్పుకుంటూ బ్రాహ్మణుడు కానీ విప్రుడు కానీ వేదాధ్యయనము చేసినటువంటి ఎవరైనా విప్రులు దొరకనప్పుడు అవకాశం లేనప్పుడు తన గృహంలోనే స్వామివారి యొక్క శివలింగాన్ని పార్థివ అంటే పుట్టమన్నుతోటి చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే నామంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరితోటి స్వామివారికి తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో అర్చన అభిషేకాది క్రియములు చేయవచ్చును. ఈ విధంగా చేయాలి, ఈ విధంగానే చెయ్యాలని చెప్పిన మీకు ఏదైనా సంకల్పం స్తోత్రపూర్వకంగా అనుకోవాలనుకుంటే ఎవరైనా సరే గురుముఖతగా కాస్త తెలిసినటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పూజను ఏ విధంగా సంకల్ప ప్రకారం చేయాలని తెలుసుకుంటే ఆ సంకల్పం అనేది ఎంతో చాలా పెద్దదైనటువంటి పాఠం ఏం కాదండి. ఆ సంకల్పం ఏ రకమైనటువంటి విప్రుని అడిగినా లేకపోతే మీకు తెలిసినటువంటి మీ పెద్దవాళ్ళని అడిగినా సంకల్పము అంటే ఏమిటయ్యా అంటే ఆ సంకల్ప విధానాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తారు. సంకల్పం అనేసరికి ఏమవుతుందంటే నేను ఏ విధంగా చేయబోతున్నాను, నా యొక్క సంకల్పం ఏమిటి అని చెప్పి చేసేది. ఈ రకమైనటువంటి సంకల్పాది క్రియతోటి స్వామివారి యొక్క పూజాది కార్యక్రమాలు చేయగలిగితే ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే తను నేర్చుకున్నటువంటి పుస్తక రూపేణంలా చూసుకున్నటువంటి స్తోత్రాల వల్ల కానీ లేకపోతే పుస్తకంలో ఈ విధంగా ఉంది నేను ఈ విధంగా చక్కగా పలుకుతున్నాననే అపప్రథ కానీ మీరు పడకండి. ఎందుకంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విధానంగా పలకాలని శాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా పలికితే మాత్రమే భగవద్ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. లేదా మౌన రూపకంగా పంచాక్షరీ మంత్రం మాత్రమే జపించగలిగితే అది కూడా భగవద్ అనుగ్రహం వలన ఎన్నో రకాల ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసినంత ఫలితం ఈ మహారాత్రి నాడు చేస్తే లభిస్తుంది. అలాగే ఈ స్వామివారి యొక్క మంత్రార్చన అనే విధానంలో ధర్మసింధువులో ఏం చెప్తున్నారంటే ఒకసారి వృత్రాసురుడు ఇంద్రుణ్ణి హతం చేయడానికి తన గురువు దగ్గర ఒక మంత్రాన్ని నేర్చుకొని ఇంద్రశత్రుహు అనే ఒక మంత్రాన్ని నేర్చుకొని ఇంద్రుడిని నిర్జించాలని చెప్పని ఆ మంత్రంతో వెళ్ళి ఆ ఇంద్రుడి మీద యుద్ధం చేయబోతే గురువు చెప్పినటువంటి మంత్రం తను సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఇంద్రుని చేతిలో ఈ వృత్రాసురుడనే రాక్షసుడు హతమయ్యాట.
అదేవిధంగా కార్యం సకలం కురు, కార్యం సకలం కురు, కార్యం సకలం కురు అనే ఈ యొక్క పదంలో సకలం కురు అనే మాటకి కార్యాన్ని సఫలీకృతం చేసి నా యొక్క ఈ సంకల్పాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నా యొక్క కార్యము విజయవంతంగా దిగ్విజయంగా ఉండాలని చెప్పని దీని అర్థం. అలా కాకుండా కార్యం సకలం కురు అంటే నా కార్యమంతా విచ్ఛిన్నం చేయి స్వామి అని చెప్పని ఈ పదంలో వచ్చేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి పదం పలికేటప్పుడు కార్యం సఫలం కురు, కార్యం సకలం కురు, కార్యం సకలం కురు ఇది వినేటప్పుడు ఏమాత్రం మనకు అర్థం కావట్లా. కానీ భగవదేచ్ఛున్నటువంటి భక్తుడు ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని సంకల్పం చెప్పుకొని చేస్తూ ఉంటాడో ఈ భగవంతుని అర్చనా విధానంలో ఇలాంటి శబ్దాల వల్ల తను ఏదైతే మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం నేను ఏ కామ్య నిమిత్తమై ఈ పూజ చేస్తున్నానో ఆ కామ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పిన మనమే గట్టిగా ప్రార్థిస్తున్నాం. కాబట్టి శకలం కురు, శకలం అంటే విచ్ఛిన్నం, బ్రేక్ చేయడం అనమాట. ఈ విధంగా నా కార్యాన్ని సఫలీకృతం చేయమాకని చెప్పిన మనమే చెప్తున్నాం పూజ చేసుకుంటూ. కాబట్టి అలాంటి ఉచ్చారణా దోషాలు అనేవి లేకుండా స్వామివారి యొక్క పూజా విధానాన్ని సంకల్పపూర్వకంగా వేద విధులైనటువంటి వేదశాస్త్ర ప్రకారం కానీ లేదా మంత్రశాస్త్ర ప్రకారం కానీ పురాణోక్తమైనా సరే తెలిసినటువంటి శ్లోకాలైనా తప్పులు లేకుండా చెప్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారని ఈ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సర్వే జనా సుజనా భవంతు అన్నట్టు సుజనులందరికీ కూడా ఆస్తిక మహాశయులందరినీ కూడా భగవద్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఈ మహాశివరాత్రి యొక్క సంకల్ప బలాన్ని ప్రజలందరికీ అందాలని చెప్పని మహాపరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. దీనివల్ల ఏమిటండి, మా గ్రహదోషాలు పోతాయా, మాకు లక్షల ఆస్తి వస్తుందా, రుణబాధలు తీరిపోతాయా అనే అభిప్రాయంతో ఉండకండి. ఈ జంబూ వృక్షాన్ని సేవించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటిల్లిపాది కూడా మనోవేదన లేకుండా ఉంటారు. మన మనస్సు హాయిగా ఉన్నప్పుడు ఇంకేం కొదవండి. ఈ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు సుఖశాంతులు పొందుతారు. అందువల్ల అందరూ పూజించవచ్చు, కానీ కనీసం రోహిణి నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ స్త్రీలు పురుషులు అందరూ పూజించి సేవించండి. ఎలా అంటారు, మనం తులసి చెట్టుని ఏ విధంగా పూజిస్తామో ఆరాధిస్తామో అలాగే చేయండి. ముఖ్యంగా సోమవారం నాడు చేస్తే మరీ మంచిది. ఎవరు చేయాలండి ఈ పూజలు? అవి లేడీసే చేస్తారు కదా, జెంట్స్ కూడా చేయాలా? మగవారికి టైం ఎక్కడ ఉంటుంది అని అడగవద్దు. ఎవరైతే రోహిణి నక్షత్రంలో పుట్టారో ఇది అందరూ ఆచరించాలి, మగైనా ఆడైనా చిన్న పెద్దయినా. ఇది అంత కష్టతరం ఏం కాదు. ముందుగా మీ దగ్గరలో ఈ నేరేడు వృక్షం ఎక్కడుందో తెలుసుకోండి. తెలుసుకొని ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి మనం తులసి చెట్టుని ఎలా పూజిస్తాము అంటే పసుపు కుంకుమతో పూజించడం, అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదవడం. ఏ సహస్రనామం అంటారా? చంద్రగ్రహ సహస్రనామం. కారణం ఈ రోహిణి నక్షత్రం చంద్రగ్రహ దశతో ప్రారంభమవుతుంది. అందువల్ల చంద్రభగవాన్ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. హారతలు ఇవ్వచ్చు. ఎటువంటి మనం నియమాలు నిష్టలు మనం వ్రతంలో పాటిస్తున్నామో అలాగే ఈ వృక్షాన్ని పూజించినప్పుడు కూడా పాటించండి. మరి ప్రతి సోమవారం ఉంటే కుదరదు కదండి అన్నప్పుడు చక్కగా ఆ వృక్షాన్ని మొక్కను సంపాదించి మీ ఇంటిలోనే పెట్టుకోండి. అది మీరు ఎక్కడంటే ఇది ఇంటి ముందు ఆవరణలో నెలకొల్పవచ్చు. దీనికి వాస్తుశాస్త్రం ప్రకారం నిషేధం లేదు. ఇలా ఈ వృక్షాన్ని జంబూ వృక్షాన్ని పూజించే అవకాశం లేనప్పుడు ఈ వృక్షం యొక్క మొక్కను సంపాదించి పూల కుండీలో పెట్టుకోవచ్చు. పెద్ద కుండీలో పెట్టుకుంటే మంచిది. మనం మొక్కల్ని ఎలా సంరక్షిస్తామో ఈ చెట్టు కానీ మొక్కను కానీ సంరక్షించి పూజిస్తే మనకెంతో మేలు కలుగుతుంది. మహమారి
हरिगिरायवु आपजलंधर असुर संहार सुयश तुम्हार विदित संसारा त्रिपुरासुरसन युद्धमचाई सबहि कृपा అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రుల్ని గ్రహణ రూపంలో పీడిస్తున్నాయని చెబుతారు. అంతేకాక మానవ జీవితాల్లోనూ వీరిరువురు అరిష్టాల్ని సృష్టిస్తారని, అలాంటి అరిష్టాల నుంచి బయటపడడానికి ప్రత్యేకించి శ్రీకాళహస్తిలో రాహుకేతు కాలదోష పూజలు నిర్వహిస్తున్నారు. గ్రహాలన్నీ సర్పాకృతులే అయినా ఈ దుష్ట గ్రహాల ఆట కట్టించడానికి శ్రీకాళహస్తీశ్వరుడు సర్పచిహ్నితుడై ఉన్నాడు. అందుకే ఈ క్షేత్రంలో భక్తులు రాహుకేతు పూజలు చేయించుకుని దోష నివారణ చేసుకుంటున్నారు. రాహుకేతు దోషాలే కాక ఏ గ్రహ దోషమైనా ఈ స్వామి పూజతో నివారింపబడుతుంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశాలం శివం శంకరం శంభుమీశానమీడే.